ఫిబ్రవరి 17వ తేదీన కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఆనాడు రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ అన్యాయంగా కేతన్పల్లిలో మా పైన అక్రమ కేసులు పెట్టించి 25 మంది పైన మమ్మల్ని ఆదిలాబాద్ జైలుకు కూడా 16 రోజుల పాటు పంపేయడం జరిగింది. కారణం ఏంటంటే కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను మేము సిపిఐ కలిసి 14 వార్డులు గెలిచినప్పటికీ కేవలం 7 వార్డులు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా దుర్మార్గంగా చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో లేని గొడవలు సృష్టించి మా మీద లాఠీచార్జ్ చేసి మా మీద రాళ్లు విసిరి మా మీదనే అక్రమంగా కేసులు బనాయించినటువంటి దుర్మార్గ పరిస్థితి. సో దాంట్లో భాగంగా మాకు బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఇలా ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికీ మేమంతా కూడా కోవలక్ష్మి గారితో సహా మా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే మేమందరం కూడా 25 మంది పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగాలని మేము హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది 3 వారాల్లో అవసరమైతే 4వ వారం లోపల ఎన్నిక నిర్వహించాలని. మరి 2వ తారీఖు నాటికి 4వ వారం కూడా పూర్తిగా వస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వంలో కదలిక లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, మంత్రి వివేక్ కానీ ఇంకా ఏదో చేయాలనేటటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. ప్రజలు ఇచ్చినటువంటి ప్రజా తీర్పుకు విరుద్ధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరును రామకృష్ణాపూర్ కానీ, కేతన్పల్లి మున్సిపాలిటీ, అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గ ప్రధానికమంతా కూడా మంచిర్యాల జిల్లా ప్రజలు గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.